సిస్టమ్ ఫెయిల్యూర్. అది ఒక ఎస్ఐ చేయాల్సిన పని, అది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూర్చొని చేయాల్సిన పని. ఒక ఎస్పీ దగ్గర కూడా రాకూడదు, అది ఒక డిప్యూటీ సీఎం హోదా దగ్గరికి అసలు రాకూడదు. బట్ మనం సక్సెస్ఫుల్గా సమస్యలను ఎక్కడికక్కడ బలహీనం చేసుకుంటూ వచ్చేసాం. వాడు మావాడని ఏడిపించండి వదిలేసేయండి అని హెడ్ కానిస్టేబుల్ పోలీసులను వదిలేస్తే, ఎస్ఐలకి చెప్పేస్తే సిస్టమ్ని ఇలాగే చంపేస్తాం కదా. సో నేననేది అందరూ కూర్చొని జెన్జీ అని కథలు చెప్తా ఉన్నారు. ఐ వాంట్ యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు బీ అకౌంట్. భవిష్యత్తు మీదే. మీ భవిష్యత్తుని మీరు ఎలా నిర్ధారించుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. మీరు కనుక క్రిమినల్స్కి కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, నేను పోరాటానికి మా లాంటి వాళ్ళు మేమందరం ఉన్నాం. మాకు ఇవ్వాల్సిందల్లా క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్ దే విల్ టేక్ అవే యువర్ ఫ్యూచర్, దే విల్ బర్న్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మంట కలిపేస్తారు. ఇది నాకు ఈ భయంతోనే నేను ఎదుర్కోవడానికి నేను వచ్చాను. ఇలాంటి రౌడీ మూకల్ని, ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ని, ఇలాంటి ఒక ఇర్రేషనల్ పొలిటికల్ సిస్టమ్ని ఎదుర్కోవడానికి వచ్చాను నేను. నాకు గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఓడిపోతానో లేదో తెలియదు, నాకు ఇవేం తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, మీకోసం పోట్లాడగలను జీవితకాలం, అదొకటి తెలుసు. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇదే చిన్నస్వామి నగర్లో సర్వే నెంబర్ 112 1419లో 63 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అందులో వితంతువులు, దివ్యాంగులు, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులు, పేదలు ఉంటే ఆ పట్టాలని వైసీపీ ప్రభుత్వం, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తీసేసుకొని ఇంకొకరి పేరుకి మార్పిచ్చేశారు. అసలు ఇలాంటి సమస్యల్ని మనమేనా హ్యాండిల్ చేస్తామా? జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. అలాగే ఒక మార్వాడి కుటుంబానికి చెందిన ఆస్తిని కూడా వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించేశారని ఉంది నా దగ్గర. వాళ్ళు పోరాడలేక మార్వాడి కుటుంబం కాకినాడ వదిలేసి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే ఇవి ఎక్కడో చోట సివిల్ సొసైటీ కనుక బలంగా కనుకుంటే ఇలాంటి క్రిమినల్స్ రాజ్యాలు వెళ్ళరు. పూర్తిగా భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అందుకని ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యువర్ సర్వీస్. అలాగే ఇక్కడ చెప్పిన యువతకు కూడా మీ భవిష్యత్తు ఉపాధి అవకాశాలన్నింటి కోసం యాజ్ ఐ ప్రామిస్డ్ యూ విల్ గో ఫర్ ఎ కన్వెన్షన్, విల్ కండక్ట్ ఎ కన్వెన్షన్ వెరీ సూన్. నాకు మొన్న ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఒక ఇన్సిడెంట్ మొన్నగా జరుగుతుంది ఫ్యూ డేస్ బ్యాక్. ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను సార్, గతంలో అంటే ఇది మీకు చెప్తున్నా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావచ్చు. ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో వాళ్ళకి నచ్చని అంశాల మీద ఒక అభిప్రాయం తెలియజేశారు. కొంతమంది యువకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్స్లో ఫోన్లు తీసుకొని మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఆడపడుచుల్ని కానీ వీ గోయింగ్ టు వయలేట్. ఇది స్ట్రింజెంట్గా వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఇది గతంలో కోనసీమలో కూడా జరిగింది. దిస్ ఈజ్ బికమింగ్ ఎ రికరింగ్ ప్యాటర్న్ అండ్ రిపీటెడ్ బిహేవియర్. అందుకని నా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూజర్ టు ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, everyone please, if someone is violating a common every citizen's fundamental right, you are supposed to protect it. అంతేగాని మీరు కూర్చోబెట్టి భవిష్యత్తులో వాళ్ళు వస్తారేమో, నేను చెప్తున్నా వాళ్ళు రారు. దేనికంటే క్రిమినల్స్ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. క్రిమినల్స్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్, షుడ్ నాట్ రూల్ అస్. రూల్ అంతే. మీరు కూర్చోబెట్టి, కోనసీమలో కూడా జరిగింది మీకు చెప్తాను. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ అని పేరు పెట్టారు. దానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు ఈ పేరు మీద మీకు వ్యతిరేకత ఏదైనా ఉంటే, ఎవరికి ఇష్టం లేకపోతే ప్లీజ్ కమ్ అండ్ సే యూ డిసెంట్. ఆ డిసెంట్ కోసం కొంతమంది వెళ్తున్నప్పుడు అవి మాకు
ఏకాభిప్రాయం లేదు, మాకు దీని మీద భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకునే వాళ్ళు ఆయన పేరు మీద చాలామంది దానికి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఇళ్లలోకి వచ్చి మేము మానభంగాలు చేస్తాం, ఇళ్లలోకి వచ్చి మీ ఆడపిల్లలను వైలేట్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దెన్ గవర్నమెంట్ నాట్ ఈవెన్ వన్ వర్డ్. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయి కొలాప్స్ అయిపోయిందంటే, ఇది ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గూండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరైనా అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. ఎందుకంటే నాకు వదిలేస్తే ఎలా అయిపోద్దంటే, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యని, ఇది రికార్డ్స్లో ఉంది అందుకని చెప్తున్నాను, సంవత్సరాల పాటు గుండాలు తీసుకెళ్ళిపోయాడు భర్త ముందు. ఇట్స్ నోన్ కేస్. ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు చూసారా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని సంఘాలన్నీ, ఆ రోజు ఒకళ్ళు మాట్లాడాల, ఈజ్ దళిత ఆఫీసర్. సో ఇందులో మీకు ఏం చెప్తున్నానంటే, క్రిమినల్స్కి కులం ఉండదని చెప్తున్నాను. చాలామంది కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు. 12 ఏళ్ళ పాప వైలేట్ చేస్తే ఖమ్మంలో నన్ను తిట్టినంతగా కొంతమంది నాయకులు ఆ పాప విషయంలో ఒక్కటి నోరెత్తల. సెలెక్టివిజం, చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా నేను అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. ఇది నాకు నిజంగా మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలను, లేదంటే మీ మన్నను సంపాదించాలని చెప్పట్లా. ఐ ఫీల్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ ఫర్ మై నేషన్. మీరు సీరియస్ చెప్తాను, మీరు కనుక రౌడీలను కనుక మీరు ఎంకరేజ్ చేశారా, గుండాలని కనుక మీరు వెనకేసుకొచ్చారా, ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. నేను చెప్తున్నాను, ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన చాలామంది నవ్వు వస్తాయేమో, నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోద్ది దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని.